హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తాత ఎందుకు వచ్చారు ప్రజావాణికి? భూమి మాకు పట్ట అవుతలేదు అంటున్నాను. పట్ట అయితలేదా? చేస్తలేదు. ఎన్ని రోజులు అవుతుంది? వీడికి రెండు ఏడాది తక్కువ. భూమి ఎక్కడిది మరి? ఎట్లా? మా నాయన కొన్నాడు. మీ నాన్న కొన్నాడా? 70 ఏళ్ళు అవుతుంది. నేను చిన్న ఉన్నాను. అది చేసుకుంటా మా ఊరు ఆయన నేను పటువారి ఆయనదే భూమి. ఆ కొడుకు వాడు చచ్చిపోయా. వన్ కొడుకు ఉన్నాడు, వన్ కొడుకు పటువారి. అది ఆ కోర్టు కేస్తే ఒకడు నా పోటీ ఉన్నదానికి కోర్టు కేసిండు. కోర్టు కేసి ఆడేది అయిపోయింది. అంతా అది అయిపోయింది. చేసుకొని నువ్వు చేసుకో అంటే కలెక్టర్ గిట్ట చెప్పి అట్లా కలెక్టర్ అయిపోయింది. ఇక భూమి మాది మనం చేసుకుందామంట అనిపోతే ఏదో ఆ కొడుకులు మరి ఏమిటి కొరకు చేస్తలేరు. ఏమిటి ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య మీకు? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక నేను 4 నెలల మేము పేటకు అక్కడ ఇక్కడ ఇది ఆగలాయి. ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. లోకల్ మీ ఎక్కడ మీది? కోడంగల్ అవతల గుండుమల్ల. సీఎం గారి కాన్సెన్సేగా, రేవంత్ రెడ్డి కాన్సెన్సేగా. అన్న ఉండడు కదా అలా. అవును. ఇక అనతో కన్నా పోయి ఇట్లా అయితే ఎన్నిసార్లు వచ్చిన వీడికి? 5 సార్లు. మరి లోపల ఇక ఆడికి వాళ్ళకు తెలియదేమో. 70 ఏళ్ళ నుంచి మీరే చేస్తున్నారు? మేమే చేస్తున్నాం. ఈ 2 ఏళ్ళ నుంచి మాయమైందా? ఎక్కడ ఇప్పుడు కూడా మేమే ఉన్నాం. మాకు తెలియదు ఎన్నడు మాయమైందో. మాకు చదువు లేదు. ఎక్కడ పోయిందో పాస్బుక్ వచ్చడం లేదు. పాస్బుక్ లేదు. పాతది ఉందా పాస్బుక్? మరి పాతది అప్పటి కాగితం ఉండేది. అప్పటి కాగితం పాతది కాగితం ఉండదు. ఎన్ని ఎకరాలు? అప్పటిది 8 ఎకరాలున్నారా. ఇప్పుడు 6 ఎకరాలు చేస్తాం. ఒక మీద 6 ఎకరాలు చేస్తా అన్నాడు. 6 ఎకరాలన్నా చేయమంటే చేయలేడు. మందు డబ్బా తీసుకొని పోయినాము. సొసైటీ వేసుకుని దుసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ అన్నీ అయిపోయినాయి. ఈ పాస్బుక్ ఇచ్చడం లేదు. ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం. ఎమ్మెల్యేకు మాకు ఏమంటారు, పెద్దోళ్ళు కావాలి, కొడుక చదువుకున్న వాళ్ళు కావాలి. మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు మమ్మల్ని? ఎమ్మెల్యేతోనా లోపల ఇప్పుడు పిల్లలు కాయలు దానికి పోయి ఇచ్చిపోతాం. ఇది ఒకసారి ఇక చచ్చిపోదామని వచ్చినాం. కానీ పిల్లలు ఏమైనా చేసుకోక మేమైతే చచ్చిపోతాం. మాకు గంజి వచ్చేటోళ్ళు ఎవరు. ప్రజాపాలనగా అమ్మ న్యాయం న్యాయం జరుగుతలేదు. ఈడికి 5 సార్లు న్యాయం జరుగుతుంది. ఆడికి 5 ఏళ్ళు తిరిగినాము. ప్రజాపాలన కంటే కలెక్టర్ ఆఫీస్కి 5 ఏళ్ళు తిరిగినా. ఈడికి 5 ఊరల ఈడికి రావట్టు. ఈడ న్యాయం జరుగుతలేదు. మిసిసి పెడుతుంటారు అయిపోయా. సొసైటీ వేసుకుంటామంటే ఆడ పోలీసు వాళ్ళు వచ్చి మందు తీసుకుపోయినాము. డబ్బాలు చూసుకుంటారు. పోలీసు వాళ్ళు వచ్చి చేస్తామని మోకమినికి వచ్చి దుడ్లు తీసుకుని పోతే దుడ్లు వేనికి పోతుంది. ఆయన ఓడి వెళ్ళిపోయా. ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తలేడు. మొన్న ప్రాబ్లం ఏందంట మరి? ప్రాబ్లం ఏంటంటే మా ల్యాండ్ ఇంకా ఏరే వాడు చేసుకున్నాడేమో. కాస్తులో మొదటికి వెళ్ళి మా వద్దు డాక్యుమెంట్. ఓడి డాక్యుమెంట్ లేని ఎట్లా? పానీలు మావే ఉండవు. ఊళ్ళో అతికేసిండ్రు, ఇంటింటికి ఇచ్చిండ్రు. అట్లా వెళ్ళి భూమి ఉన్న వాళ్ళు అంతా చల్లలేక గాలిచ్చిండు. మా ఊరోళ్ళు మీ సైడ్ మాట్లాడిండ్రు, సంతకాలు చేసిండ్రు. మొత్తం ఇట్లటోళ్ళకి సంతకాలు చేసిండ్రు. అట్లా కూడా అంగా పట్టుకుంటలేరు. అట్లటోళ్ళ సంతకాలు చేసి కూడా ఇచ్చినాము. యాది పట్టుకుంటలేరు. మోక మీదకి వచ్చి సరివాడు దిష్టి సరివాడు కూడా కొలత చేసి ఇచ్చిపోయిండు. రాయి పాతిపోయిండు. పాస్బుక్ ఇచ్చి ఇచ్చడం లేదు. చూడు మేము వీడికి కూడా ఈ పొద్దుడికి పైసలు కావన్నా మరి డబ్బులు అడిగితే కూడా ఇస్తాం కదా సారు. డబ్బులు కాసపడితే కూడా ఇస్తామంటున్నాము. చెప్పడం లేదు. కాగితాలు ఇచ్చిందే లేదంటే ఏం చేస్తాం? పైలే లేదంట. ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటున్నారు మరి? మేము సొసైటీ చేసుకో ఈయన చచ్చిపోదామని వచ్చినాము. ముసలోని నేను మరి ఏం చేస్తాము? జరుగుతలేదు. న్యాయం జరుగుతలేదు. మందు డబ్బా తెచ్చుకొని కూడా ఆడిపోయినాం. ఆడి ఆఫీస్కు ఆడ దుసుకున్నారు. ఆడ పోలీసు వాళ్ళు జమైనరు. ఈడ చచ్చిపోతాము. ఆ కసరబండి మీద ముచ్చుపాటి దాంట్లో వేసుకొని పోండి. ఏం సమాచారం లేదు. ప్రజాపాలన ఇట్లుండదు. ఏనికి ఎట్టిండ్రు ఇవన్నీ? ఏనికి ఎట్టిండ్రు? న్యాయం జరగదు. దేనికి ఎట్టిండ్రు? మాకేం న్యాయం? 2000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ది. ఏం మాకు లేదు. ఇక భూమి ఊక దున్నుకొని ఉంటున్నాము. మన ఎవరితో వేసుకొని తింటున్నాం అన్నట్లు. మరి కేసీఆర్ రైతు బంధు అవన్నీ రైతు బంధు లేదు. యాది లేదు కొడుక. రైతు బంధు లేదు. ఏం లేదు మాకు.
రైతు బంధు లేదు, పాస్బుక్లు పెట్టి ఇప్పుడు లోన్లు మాఫీ అవుతున్నాయి. తెచ్చుకుంటే ఇంత ఆదాన్ని తింటుంటిమి, తిన్నికి ఆధారం లేదు. ఏం చేస్తాము మేము, ఎక్కడ పోవాలి? భూమి ఊక ఉండదు, ఊకే పెండ్లం ఉండదు. మంది ఎవరో చేస్తున్నారు అంటే ఏం చేస్తాము? మాకు లాభం లేదప్ప. న్యాయం చేస్తారని వచ్చినాము, చెయ్యరు. న్యాయం గవర్నమెంట్ చేస్తలేదు, మేము ఉంటలేము. మీ పేరు మీద న్యాయం జరుగుతలేదు. మస్తు వచ్చి తిరిగి 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 నాకు చాలా అయింది. వీడికి 5 సార్లు అయింది. ఏమంటారు? మిసిజ్ పెడతారు, అయిపోయి ఏమంటారు? వస్తాయి పో అంటారు. పెద్దసార్లు నాకు మాట్లాడడానికి వస్తుంది. అక్కడికి వాళ్ళు కల్పిస్తారా? ఎవరు కల్పిస్తలేరు. లాభం లేదు, మేము చచ్చిపోనికినే వచ్చినాం. మాకు చెప్తావు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి నీ కాళ్ళు మొక్కుతా, నాకు న్యాయం జరగబట్టు, పాస్బుక్ ఇప్పి. నా ల్యాండ్ మీద ఎవరు ఉన్నారో వాళ్ళని చూడు, కండ్ల చూసి మాకు పేదలం పచ్చిలం కాము. నీ వంకలు వార్డు నెంబర్ నా కొడుకే ఉండడు. న్యాయం చేయాలి సురేష్ ద్వారా, న్యాయం చేయాలి మీరు. మాకెవ్వరు లేరు ఊర్లో పట పెద్దలు. సురేష్ ద్వారా పట్టుకుంటే కూడా మాకు న్యాయం జరుపుతలేడు. ఇంకెవరు పట్టుకుందాము? ఎక్కడ పోదుము? ఏడ్చితేమో ఏడవకుటేమో మేము ఉంటలేము కొడుక. ఆడికి కూడా 100 డబ్బులు తిండపోయినాము, ఆడి ఆఫీస్ కాడికి కూడా 100 డబ్బులు తిండపోయినాం. ఆడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, చేస్తామన్నారు. మాకు ఆడ న్యాయం జరుగుతలేదు, మేము రాదనే వచ్చినాము. చేస్తేనే లేకుంటే కోడంగంట్ల ఆయన ఉన్నాడు కదా, ఇంటి ముందర వాడేది పోయాడు. అదే కదా మరి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏమో నేను అందరిని కలుస్తున్నా అది అని అంటే